మామూలుగా హీరో హీరోని చూడంగానే పిల్లలందరూ ఎగబడి ఫోటోలు తీసుకుంటారు. కానీ మా దగ్గర పిల్లలు పక్కన కూర్చొని ఇవన్నీ చేస్తూ ఉంటారు. సీ ద డిఫరెన్స్. ఎగ్జాక్ట్లీ. ఒక మంచి టాప్ హీరోయిన్ దగ్గర పక్కన కూర్చోబెట్టుకొని ఇలా 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 అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటే దాని తగ్గట్టు వాళ్ళు చేయించుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళకి కూడా వీళ్ళు గైడెన్స్ ఇస్తుంటారు. మీరు ఇలా అయితే బాగుంటుందని చెప్తారు హీరోయిన్కి, మీరు ఈ స్టైల్ ఉంటే బాగుంటుందని చెప్పి హీరోకి చెప్తుంటారు. అలాగే యానిమేషన్ గేమింగ్లో చదివిన పిల్లలు ఆల్ సినిమా ఇండస్ట్రీ కాదు, మామూలుగా మన టీవీ ఇండస్ట్రీ కావచ్చు, లేకపోతే మంచి మంచి న్యూస్ ఛానల్స్ TV9 NTVలో కూడా మా పిల్లలు ఉన్నారు. ఓకే. అందులో యానిమేషన్ గేమింగ్ చదివిన పిల్లలు ఉన్నారు. దే ఆర్ గెట్టింగ్ ఈజీలీ 70 to 80,000 per month. సో మనము సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అనగానే AIML కోడింగ్ ఇలాంటివన్నీ చూస్తుంటాం. అవన్నీ కూడా ఈ యానిమేషన్ అండ్ గేమింగ్లో ఉన్నాయి కదా. అంటే దాన్ని ఒక రకంగా దీంట్లోకి తీసుకొస్తారు. అంటే అదొక రకమైన లాంగ్వేజ్, ఇది డిఫరెంట్ లాంగ్వేజ్లు దీంట్లోకి చేస్తారు. అంటే ఏది నేర్చుకున్నా స్కిల్ బేస్డేనండి. ఎగ్జాక్ట్లీ. ఆ స్కిల్ ఉంటేనే అది ఏదైనా సాఫ్ట్వేర్ కావచ్చు, లేకపోతే హార్డ్వేర్ కావచ్చు, లేకపోతే ఇంకో స్కిల్ ఏదైనా కావచ్చు, అది స్కిల్లే. యానిమేషన్ అనేది నీ థాట్స్, అంటే ఇది చూడంగానే దీని వెనకాల బ్యాక్గ్రౌండ్ ఇలా ఉండాలని థాట్ రావాలి. మిమ్మల్ని చూడంగానే మీకు ఈ స్టైల్ కాదు, ఇంకో స్టైల్ అయితే మీకు ఎలా ఉంటుంది అనే థాట్ రావాలి. క్రియేటివిటీ ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది ఆ ఫీల్డ్, అద్భుతంగా ఉంటుంది. క్రియేటివిటీ అంటే ఇది వీడైతే చేస్తాడని గుర్తింపు వస్తుంది. ఇతన్ని బ్లాక్ చేయండి, ఇతనైతే చేయగలడు అనేది ఒక రికగ్నేషన్ వస్తుంది.